హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో నిన్న ఈ ఏరియాలో మార్కెట్లో నేను ఎంటర్ అయ్యాను, కొద్దిగా ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. సో మార్కెట్ కొద్ది కన్ఫ్యూజన్ రేంజ్లో ఉందని నేను ట్రేడ్ని క్లోజ్ చేసేసాను. కానీ మార్కెట్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో మొన్నటి 7వ తారీఖు లైన్ డౌన్కి వచ్చేసింది. 500 సపోర్ట్ సైకలాజికల్ నెంబర్ని తీసుకొని మళ్ళీ వి షేప్ రికవరీ చేసుకుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇటు ఒక సపోర్ట్ ఉంది, ఇదొక రెసిస్టెన్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాసీ డ్రా చేస్తే సో మనకు 50% ఈ లైన్ వస్తుంది. సో రెసిస్టెన్స్. సో మార్కెట్ కొద్దిగా ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా అని పైకి వెళ్తుందా, లేకపోతే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఉండి ఇటు సైడ్ వెళ్తుందా. సో ఈ ఏరియా కానీ ఈ ఏరియా దాకా అయితే టచ్ చేయాలి. అది ఈరోజు ఎక్స్పైరీ అంటే ఉంది. సో ఎక్స్పైరీ రోజు ఇది టెస్ట్ చేస్తుందా అనేది చూడాలి, రేపు చేస్తుందా. సో లెవెల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయని చూడాలి. సో ఇది 15 నిమిషాల క్యాండిల్. సో మనకి చార్టు. సో ఇక్కడ 5 మినిట్స్లోకి వెళ్తే మనకు క్లియర్గా సో ఈ విధంగా ఉంది. సో మనం మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. దాని తర్వాత రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటే మనం ఐ తీసుకొని కొద్దిగా ఈ ఏరియా దాకా 23,862 దాకా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువ గ్రీడీ ఉండదు, ఒక క్యాండిల్ చాలు మనకు చిన్న ప్రాఫిట్ రావడానికి. సో ప్రస్తుతం మన 180 డే ఛాలెంజ్లో సో మనం ఒక సింగిల్ క్యాండిల్ చిన్న ట్రేడ్ తీసుకొని ఆపుకుంటున్నాం, మనని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. సో ఇది ఒక డే హై, ఇది డే లో. సో ఇది ఒక లాస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై. సో మనకి ఈ స్వింగ్ హై దాకా కూడా రావచ్చు, మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం, బుల్స్ పైకి తీసుకెళ్తారా, మళ్ళీ ట్రాప్ చేసేసి మార్కెట్ని స్టాప్ లాస్ సెట్టింగ్ జరుగుతుందా అనేది. అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.